ఇప్పుడు హైడ్రా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నదో అది వాస్తవంగా చెప్పాలంటే ఇటు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడానికి లేదా హైదరాబాదు పట్టణాన్ని కాపాడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు చెరువులు, నాలాలు, అప్పుడు ఉన్నటువంటి ఒక నదులు ఇవన్నీ కూడా సహజంగా ఏంటంటే ఒక దగ్గర నీరు చేరకుండా ఆ నీరు పళ్ళ ఎటువైపు ఉంటే అటువైపు ప్రవహించి ఈ చెరువులోనో లేకపోతే బయటనో కరవడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది. ఒక పట్టణానికి పెద్ద పెద్ద సిటీలకు మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే భవిష్యత్తులో జరిగేటటువంటి ఒక 100 సంవత్సరాలను దృష్టిలోపల పెట్టుకొని వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎలా ఉండాలా, చెరువులు ఎన్ని ఉన్నాయి, మరి నదులు ఎన్ని ఉన్నాయి, కాలువలు ఎన్ని ఉన్నాయి, నీటి ప్రవాహం ఎటువైపు ఉన్నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎట్లా ఉండాలా, వాటర్ సిస్టమ్ ఎట్లా ఉండాలా, మధ్యలో పార్కులు ఎన్ని ఉండాలా, ఓపెన్ స్థలం ఎంత ఉండాలా, రోడ్లు ఎన్ని ఉండాలా, చెట్లు ఇవన్నిటిని కూడా ఎలా పరిరక్షించాలా, స్కూల్స్ పిల్లలకు ప్లే గ్రౌండ్స్, ఆట స్థలాలు ఎక్కడెక్కడ ఉండాలా, ఇవన్నీ అక్కడ మాస్టర్ ప్లాన్ లోపల ప్రస్తావించాల్సి ఉంటుంది. అవన్నీ దృష్టిలోపల పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. చేసినప్పుడు స్పష్టంగా చెరువులు ఎక్కడ ఉన్నాయి, చెరువులు యొక్క విస్తీర్ణం ఎంత, వాటికి వాళ్ళ చెరువులో కనుక వర్షాలు ఎక్కువైపోయినప్పుడు అంటే బయటకు నీళ్లు పారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అది ఎంతవరకు ఆ చెరువు నీళ్లు విస్తరిస్తాయి, మరి ఎంతవరకు దాన్ని ఒక బఫర్ జోన్గా కానీ FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటటువంటి ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చి వాటర్ కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఎంతవరకు నీళ్ళు వస్తాయి అనేది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నీటి ప్రవాహం పోవడానికి కూడా సరైనటువంటి ఒక కాలువలు, దారులు ఏర్పాటు చేసి అవన్నీ కొలతలతో సహా నిర్ణయం చేసి ఉంటారు మొదలే. ఈ యొక్క చెరువు ఎంత, ఈ చెరువు విస్తీర్ణం ఎంత, దీని చెరువులో ఫుల్ వాటర్ లెవెల్ వచ్చినప్పుడు ఎంతవరకు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు బయటకు వెళ్ళడానికి దారి ఏముంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్లు. అదేవిధంగా మత్తడి కట్టినప్పుడు కానీ గేట్లు ఎట్లా ఓపెన్ చేయాలా, నీళ్ళు ఎంతవరకు బయటకు వెళ్ళిపోతాయి, ఎట్లా వెళ్ళిపోవాలా, అవన్నీ కూడా దారిలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇది ఈ మాస్టర్ ప్లాన్ను అక్కడ ఉండేటటువంటి యొక్క మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు కానీ చివరికి వస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ వీరందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పాటించకపోవడం వల్లనే ఏం జరుగుతుందంటే మనకు వాటర్ ఫ్లో, ఒక కాలువ ఉంది, నీళ్లు ఉన్నాయి, నీళ్లు ప్రవాహం అనేది వెళ్తుంది. మరి ఆ కాలువని అడ్డుకొని నిర్మాణాలు కనుక చేస్తే మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఆ నీళ్ళు రోడ్డు మీదకి వస్తాయి, నీళ్ళు ఇళ్ళలోకి వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది నిన్న విజయవాడలో జరిగిన, ఖమ్మంలో జరిగిన, అంతకుముందు హైదరాబాద్లో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న లేదా రేపు వర్షాలు వచ్చినప్పుడు జరుగుతున్నా కూడా జరిగే పరిస్థితి అది. అంటే నీటి ప్రవాహాన్ని, నీటి కాలువలను ఎలా వెళ్ళాలి, నదుల ప్రవాహం ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని పరిరక్షించకపోవడం వల్లనే ఇలాంటి ఒక పరిస్థితులు మనకి ఎదురవుతుంది. దీనికి తోడు ఇంకా నీటిని కాలుష్యం చేయడం అనేది కూడా చాలా పెద్ద ప్రధానమైనటువంటి సమస్య. మన దగ్గర మూసీ నది నీళ్లు అది ఎంత మురికిగా నీళ్ళు తయారైనవి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉండేటటువంటి సనత్ నగర్ ఏరియా, మిగతా ప్రాంతాలు ఉండేటువంటి అన్ని పరిశ్రమల నుంచి మొత్తం కాలుష్యాన్ని ఇవాళ మూసీ నదిలో కలపడం వల్ల ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు ఎట్లా విషతుల్యమవుతున్నాయి, అక్కడ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తింటే కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఎట్లా ఏర్పడుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఒకప్పుడు విపరీతమైనటువంటి ఒక వాసన, చెడు వాసన వచ్చి అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు నివాస యోగ్యానికి కాకుండా పోయినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు హైడ్రా ఏదైతే చేస్తున్నదో అది సరైనటువంటిది, చట్టరీత్యా అది చెల్లుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే అమాయకులు, తెలియనటువంటి వాళ్ళు లేదా రియల్ స్టేట్ వాళ్ళు రియల్టర్ వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్స్ను నమ్మి కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది సమస్య.
ఇక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఒక ప్లాట్ కొనేటటువంటి వాళ్ళు లేక ఇల్లు కొనేటటువంటి వాళ్ళు ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఇది లేఅవుట్ ప్లాన్లో ఉందా లేదా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదా, దాని తర్వాత ఏతుందో మిగతా అధికారుల నుంచి పర్మిషన్స్ వచ్చినాయా లేవా అనేది చూసినప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్నట్లు కనబడ్డప్పుడు వాటికి బ్యాంకు లోన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితుల లోపల మరి ఒక మామూలు ఎంప్లాయీ, మామూలు మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తి అవన్నీ డాక్యుమెంట్ తీసుకొని కొనుక్కున్నప్పుడు ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే 50-60 లక్షలు పెట్టి చిన్న ఇల్లు కొనుక్కున్నా కూడా ప్లాట్ కొనుక్కున్నా ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి, మొత్తం జీవితాంతం సంపాదించుకొని పెట్టినటువంటి డబ్బు కూడా ఈ విధంగా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మేము ఇప్పుడు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే తెలిసి కూడా ఇది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఈ ల్యాండ్ ఇది పట్టా భూమి కాదు అని ఒక దొంగ సర్వే నెంబర్లు వేసి పక్క సర్వే నెంబర్లు వేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్గా, ఒక ల్యాండ్గా, ఒక కమర్షియల్ లేకుంటే రెసిడెన్షియల్ ప్లాట్లుగా భజించినటువంటి వాళ్ళు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, స్థిరాస్తి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైతే చేసినారో వాళ్ళని నెంబర్ 1 A1 ముద్దాగా చేయాలి. చేసి వీళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లని వెరిఫై చేయకుండా, లోకల్ ఇన్స్పెక్షన్ చేయకుండా, లోకల్గా మెజర్మెంట్ చేయకుండా, ఏమీ చేయకుండా ఎవరైతే అధికారులు అనుమతి ఇచ్చినారో అది జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళను కూడా నెంబర్ 2 A2గా మనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ నష్టపోయినటువంటి వారందరికీ కూడా వీరి దగ్గర నుంచి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పించాలి. అప్పుడే కొంతనే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందన్నట్టు. ఇట్లా నష్టపోయినటువంటి వాళ్లకు వీలైనంత వరకు ప్రభుత్వం వేరే చోట్లల్లో ఒక తగినటువంటి రేటుకు, ఒక రీజనబుల్ రేటుకు వాళ్ళకు ప్రభుత్వ స్థలాలను కేటాయించడం కూడా న్యాయబద్ధమే, సరైనటువంటి. ఇప్పుడు ఉదాహరణకు మూసీ నది ఉంది. మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎంతోమంది పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక 2000 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారు. మరి అవి లెక్కలు చూస్తే మనకు తెలుస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నీళ్ళు కూడా ఇళ్ళలోకి వచ్చే పరిస్థితుల్లో కూడా మురికి వాడల లోపల వాళ్ళు ఉంటున్న పరిస్థితి. వాళ్ళందరికీ మేము డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పేసి మన గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చాలా సంతోషించదగ్గ విషయం, అది మంచిదే. అలాంటి వారందరికీ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకు షెల్టర్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లనే ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు, మిగతా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ఎఫ్టీఎల్ వల్ల కానీ, బఫర్ జోన్ వల్ల కానీ ఎవరైతే నష్టపోయినటువంటి పరిస్థితి లోపల ఉన్నారో వీళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూసి కొన్నారా, కొనలేదా, లేదు వీళ్ళు కూడా తెలిసి కొన్నారా, తెలియకనే కొన్నారా, వీళ్ళు మోసపోయారా, మోసపోలేదా అని నిర్ణయించడానికి ఒక ట్రిబ్యునల్ లాంటి ఒకటి ఏర్పాటు చేసి, లేదా గతంలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు లాంటి ఒక కోర్టును మళ్ళా వ్యవస్థీకరించి దానికి రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటాడు. అలాంటి వాళ్ళని నియమించి నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా తగినటువంటి యొక్క పరిహారాన్ని అప్పుడున్నటువంటి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేత కానీ, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల దగ్గర నుంచి కానీ వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకు చట్ట ప్రకారంగా ఏదైతే జైలు శిక్ష విధించారో అలాంటి జైలు శిక్ష కూడా విధించాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి వాళ్ళ ఆస్తిపాస్తుల్ని జప్తు చేయడం, లేదా ఫస్టే వాళ్ళ ఆస్తిపాస్తులను మొత్తం అటాచ్మెంట్ చేయడం కూడా ఒక సరైనటువంటి చర్యనే అవుతుంది. ఇది చేస్తే కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.